ఆహా ఏమి రుచి గుమగుమలాడిన ఆవోపా ఎడ్యుకేషన్ ట్రస్ట్ హాల్. మహిళల్లో పోటీతత్వం రావాలి. మహిళల్లో అన్ని రంగాల్లోనూ పోటీతత్వం వచ్చినప్పుడే మహిళలకు ఒక గుర్తింపు వస్తుందని ఆవోపా మహిళా విభాగ అధ్యక్షురాలు అనురాధ, ప్రోగ్రాం కన్వీనర్ చంద్రకళలు పేర్కొన్నారు. ఆవోపా మహిళా విభాగం ప్రెసిడెంట్ గూడూరు అనురాధ ఆధ్వర్యంలో అనంతపురం వైశ్య హాస్టల్లోని ఎడ్యుకేషన్ ట్రస్ట్ హాల్లో సంక్రాంతి సంబరాలు అంబరనట్టాయి. దాదాపు 150 మంది మహిళలు వంటల పోటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా విభాగ సభ్యులు మాట్లాడుతూ వంటల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళ సంతోషంగా ఇంటికి వెళ్లాలని, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతి ప్రదానం ఉంటుందన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. అనంతరం జనవరి 7వ తారీఖు లైమ్ లైట్స్ సుమధుర సంస్థ మోస్ట్ పాపులర్ వైశ్య ఉమెన్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డుకి టాప్ 20 మెంబర్స్ ను ఎన్నిక చేయడం జరిగింది. టాప్ 20లో గూడూరు అనురాధ 13వ స్థానంలో నిలిచి అవార్డు గెలుచుకున్నందుకు మహిళలందరూ అభినందనలు తెలియజేశారు. వంటల పోటీకి జడ్జిలుగా సంధ్య, శిరీష, ఉష పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంలో సెక్రటరీ ఇంద్ర, ట్రెజరర్ బోనలతో పాటు మహిళా సభ్యులందరూ పాల్గొన్నారు. ఆవోపా జిల్లా ప్రెసిడెంట్ జయంతి శ్రీనివాసులు శెట్టి, జిల్లా ఆవోపా కోశాధికారి జి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఓకే. జై వాసవి. నా పేరు మేడా కృష్ణవేణి, ఆవోపా ఈసీ మెంబర్ని. మరి అనంతపురంలో గత సంవత్సరంగా ఆవోపా మహిళా విభాగ ప్రారంభం చేశారు. దానికి సర్పంచ్గా, ప్రెసిడెంట్గా గూడూరు అనురాధ గారు ఉన్నారు. మరి అనురాధ గారు ఈ ఆవోపా ప్రారంభించినప్పటి నుండి ప్రతి ఒక్కరిలోనూ చాలా ఉత్సాహం నింపడానికి, మరి ఉల్లాసంగా ఉండడానికి, వాళ్ళలో ఉన్న కళలు బయటికి రావడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా అనాథ పిల్లలకి వస్తువులు ఇవ్వడం కానీ, ప్లాంటేషన్ కానీ, గ్రూప్ మన కల్చర్ తెలిసే విధంగా ఈ వేడుకలు కానీ ఎన్నో రకాలుగా చేస్తున్నారు. మరి అనురాధలో అంటే యాక్టివిటీస్ లాగా మరి గత సంవత్సరంలోనే దాదాపు 28 కార్యక్రమాలు చేయడం జరిగింది. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది మహిళల్లో చాలా కళలు దాగి ఉన్నాయి. వాటిని వెలికి తీయడానికి ఎవ్వరు లేరు. వాళ్ళ కళలు అణగారిపోకుండా అనురాధ, చంద్రకళక్క వీళ్ళు బాగా ముందుకొచ్చి మరి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కాకుండా నేషనల్ వైడ్ అనురాధ గారికి రీసెంట్గా ఇండియా వైడ్ అవార్డు రావడం జరిగింది. మోస్ట్ పాపులర్ వైశ్య ఉమెన్. షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ మోస్ట్ పాపులర్ ఉమెన్. థ్యాంక్ యూ. జై వాసవి. అధ్యక్షురాలు. మేము ఈ అవాప మహిళా విభాగం స్థాపించి 1 year అవుతుంది. ఈ 1 year కార్యక్రమంలో మేము 28 కార్యక్రమాలు చేశాము. విద్య, ఉపాధి, వైద్యం, ఈ 3 తప్పకుండా ఏది తక్కువ కాకుండా, వైద్యం అయితేనేమి, విద్య అయితేనేమి, ఉపాధి అయితేనేమి, ఎంటర్టైన్మెంట్ అయితేనేమి, సేవ అయితేనేమి, ప్రతి ఒక్కరు మా అవాప సభ్యులు సమాజానికి మీ అవాప మహిళలంటే ఏమిటో నిలబడి చూపిస్తున్నారు. ప్రతి కార్యక్రమము జయప్రదం చేస్తూ మమ్మల్ని ఎంతో ముందంజు చేస్తున్నారు. ఈరోజు మాకు అనంతపూర్లో గుర్తింపు ఇంతగా ఉందంటే ఒక అవాప మహిళా విభాగాన్ని నేను గర్వంగా చెప్తున్నాను. మా సభ్యులు 120 మంది ప్రతి ఒక్కళ్ళు మాకు ఆదరిస్తూ, పలకరిస్తూ, ఏదైనా కూడా మేమున్నాము, చేద్దాము, ప్రతి కార్యక్రమం చేస్తామంటే ప్రతి ఒక్క కార్యక్రమానికి మాకు సహకారం అందిస్తున్న మా మహిళా విభాగ స్త్రీలందరికీ నా ధన్యవాదాలండి. మొన్ననే నేను లైమ్ లైట్ అవార్డ్ పవర్ ఆఫ్ ఉమెన్ అనే ఒక అవార్డు తీసుకున్నాను. టాప్ 20లో నా స్థానం 13వ స్థానం. ఇది మా అవాప మహిళలతో నేను ఓటింగ్ వేసి నన్ను ఎంతో వాళ్ళు సహకరించినందుకే నేను ఈ స్థానంలో ఉన్నాను. ఇది ఒక అనంతపూర్కే గర్వకారణమైన ఒక మాట అని నేను గర్వంగా చెప్తున్నాను. ఎక్కడ పైన నన్ను గుర్తిస్తున్నారు. నన్ను అవాప అధ్యక్షురాలు, మోస్ట్ ఆఫ్ పవర్ ఉమెన్ అని నన్ను చాలా ఆదరిస్తూ, మంచిగా మాట్లాడిస్తూ, నాకు ఈరోజు అవాపలు ఉన్నందుకే నాకు ఈరోజు ఇంత గర్వంగా నేను చేస్తున్నానేమో అని వాసవి అమ్మ కోరుకుంటున్నాను. ఇప్పుడు రాబోయే 22వ తారీఖు కూడా మేము జై శ్రీరామని రామదండు కార్యక్రమం చేస్తున్నాము. అది కూడా తక్కువ కాకుండా ఒక మూట బియ్యంతో 5 రకాల ప్రసాదాలు, రాముడికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించి అందరూ పేరుతో అభిషేకాలు చేపిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం జరగాలని మేము సంకల్పం చేస్తున్నాము. మనకి ఇప్పటి నుంచి ఏ కష్టాలు ఉండవని నేను భావిస్తున్నాను. జై శ్రీరామ్. నా పేరు కాకుమాని చంద్రకళ.
నేను అవోప మహిళా విభాగ ప్రోగ్రామ్ కన్వీనర్. మేము 1 సంవత్సరం అయింది ప్రమాణ స్వీకారం చేసి. ఈ 1 సంవత్సరంలోనే మేము విద్య, వైద్య, ఉపాధికి పెద్దపీట వేయాలని ఒక 28 సేవా కార్యక్రమాలు, ఉపాధి కార్యక్రమాలను కానీ వైద్య కార్యక్రమాలు కానీ ఎన్నో చేసినాము. కానీ ఓన్లీ ఈ కార్యక్రమాలు మాత్రమే చేస్తూ ఉంటే మా మహిళా సభ్యులకు బోరు కొడుతుందని కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు, కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు చేయడం జరిగినది. మా మహిళా విభాగ సభ్యులు 120 మంది ఉన్నారు. ఇంకా చేర్చుకుంటే 1000 మంది దాకా వచ్చేటట్లున్నారు. కానీ మేము ఇక్కడితోనే స్టాప్ చేసినాము. మా అవోపా మహిళా విభాగం అవోపా వాళ్ళు, అనంతపురం జిల్లా అవోపా వాళ్ళు ఏర్పడిన కొద్ది కాలంలోనే అంచెలంచెలుగా వెతికి ఎన్నో కీర్తి ప్రతిష్టలు పొందినారు. వాళ్ళు ఈ సేవా కార్యక్రమంలోనే వాళ్ళు చాలా 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 పేరు ప్రఖ్యాతులు పొందినారు. జై వాసవి, జై జై వాసవి. మేము అవోపా స్థాపించి 1 year అయింది. అందులో 28 ప్రోగ్రామ్స్ సక్సెస్ అంటే అది గూడూరు అనురాధ గారి ప్రెసిడెంట్ దగ్గరే సాధ్యమైంది. కానీ ఇప్పుడు ఆమెకు అది కాకుండా ఇంకొక అవార్డు కూడా వచ్చింది, యాక్టివ్ మెంబర్ అనే అవార్డు కూడా వచ్చింది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఆమెకే కాదు మాకందరికీ గర్వకారణంగా ఉంది. ఆమెకు అవోపా ప్రెసిడెంట్కు అది అవార్డు వచ్చినందుకు. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆమె ఏ ప్రోగ్రామ్ చేస్తే అందరూ మేము చందాలిస్తామని చాలామంది ముందుకు వస్తున్నారు. అది ఎక్కడ సాధ్యపడలేదు. మేము చాలా సంఘంలో ఉన్నాం, కానీ ఈ సంఘంలో మాత్రం ప్రతి ఒక్కరు ఆమె గూడూరు అనురాధ గారు ఏ ప్రోగ్రాం పెట్టినా మేము చందాలిస్తామంటే ఆమెను ఇంకా చాలు వేరే ప్రోగ్రాంకి ఇస్తురని ఆమె అంటుంది. మాకు అది చాలా సంతోషం అనిపించింది. జై వాసు.